హలో, నేను మీ డాక్టర్ అశోక్, పెల్విక్ ఫ్లోర్ అండ్ న్యూరో రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఎర్గనమిక్స్ అండ్ పెల్విక్ ఫ్లోర్ థెరపీ. ఇది ఎలా రిలేటెడ్ అయి ఉంటుంది అనేది నేను మీకు చెప్పబోతున్నాను. చాలామంది ప్రొలాంగ్ పోస్చర్స్, ఓకే, సిట్టింగ్ పొజిషన్లో లేదా స్టాండింగ్ పొజిషన్లో 8 అవర్స్ లేదా 9-10 అవర్స్ కూడా కూర్చొని జాబ్స్ చేసే వాళ్ళ కోసం ఈ వీడియో స్పెషల్గా. సో ఎవరైతే చాలాసేపు కూర్చోవడం వల్ల కార్పల్ టన్నల్ సిండ్రోమ్స్ కానీ, టెన్నిస్ ఎల్బో లేదా గోల్ఫర్స్ ఎల్బో లేదా సర్వైకల్ స్పాండిలోసిస్ లేదా బ్యాక్ పెయిన్ లేదా పెల్విక్ ఫ్లోర్ పెయిన్స్తో బాధపడుతుంటారు. బ్యాక్ మజిల్స్ వీక్గా ఉండడం అండ్ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ వీక్గా ఉండడంలో మేజర్గా మనము ఫేస్ చేసే ఇష్యూస్ ఏంటంటే బ్యాక్ పెయిన్, కాక్సిడినియా అంటాం. ఆ, మనకి లోవర్ బ్యాక్ లాస్ట్ బోన్, చివరి బోన్ ఏదైతే ఉంటుందో స్పైన్లో, అక్కడ టైట్నెస్ ఫీల్ అవ్వడం, నొప్పి ఫీల్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ బికాస్ ఆఫ్ ప్రొలాంగ్ సిట్టింగ్ పోస్చర్స్ లేదా ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉండకపోవడం, డైలీ లైఫ్లో వాకింగ్ కానీ ఇలాంటివి మనం చేయకపోవడం వల్ల ఇలాంటివి మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళ కోసం ఎర్గనమిక్స్ చాలా అవసరం అండి. ఎర్గనమిక్స్ అంటే వర్క్ ప్లేస్ మాడిఫికేషన్. వర్క్ ప్లేస్ మాడిఫికేషన్ అంటే చాలా మందికి తెలియదు. సో ఏంటంటే చాలాసేపు మనం ముందుకే బెండ్ అయ్యి వర్క్ చేయడము, లేదా మన చెయ్యి కానీ మన బ్యాక్ పొజిషన్స్ కానీ ఒకేలా ఉండడము, ఒక 8-9 అవర్స్ ఇలాగే వర్క్ చేయడం వల్ల మనకి పెయిన్స్ రావడం లాంటివి మనం గమనిస్తూ ఉంటాం. ఇలాంటి వాటి కోసం మనకి హోలిస్టిక్ పెల్విక్ ఫ్లోర్ ఎర్గనమిక్ కరెక్షన్స్ చెప్తారు. అండ్ మీ వర్క్ ప్లేస్ ఎలా ఉండాలి, అండ్ మీకు కంప్యూటర్కి ఎంత డిస్టెన్స్ ఉండాలి, మీరు కూర్చునే చైర్ ఎలా ఉండాలి, అండ్ మీకు ఏ ఎక్సర్సైజెస్ అవసరం చాలాసేపు కూర్చున్నప్పుడు, ఇలాంటివన్నీ మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అండ్ వాటికి సొల్యూషన్స్ తీసుకొస్తాము.